మన ఫ్రెండ్షిప్ ఎంతో కానీ మిగిలిన నన్ను కొట్టేట్టున్నారు. ఇంతమందిలో మీకు ఒక రావులే కనబడుతుంది. ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం, టీఆర్ఎస్ ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం. ప్రధాన కారణం, ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద మీటింగ్ వాజ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు, అవగాహన కూడా ఉండదు. కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు. ద రీజన్ వై ఈజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి. రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. సరే, ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా 300 కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. 308 కిలోమీటర్లు పారుతుంది, 308 కిలోమీటర్స్ పారుతుంది. ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా. అయినా కూడా